ఒక్కటే ఉత్కంఠ, బయట ఫ్యాన్స్. చెంచల్గూడ జైల్లో బన్నీ, పోలీసుల ఉరుకులు పరుగులు, లాయర్ల టెన్షన్, మధ్యలో హడావిడిగా తిరుగుతున్న అల్లు అరవింద్. ఏం జరుగుతుందో ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి. కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల అల్లు అర్జున్ బయటికి రాలేకపోయాడు. ఆన్లైన్లో ఆర్డర్ కాపీలు అప్లోడ్ అయ్యేసరికి అర్ధరాత్రి అయింది. ఉదయాన్నే సంతకాల ప్రక్రియ పూర్తి చేసి బన్నీని విడుదల చేశారు. రాత్రి చెంచల్గూడ జైల్లోని మంజీరా బ్లాక్లో ఉన్న విఐపి సెల్లో బన్నీని ఉంచారు. అల్లు అర్జున్తో ఎవరిని కలవనివ్వలేదు. సెల్ను పూర్తిగా బన్నీకి మాత్రమే కేటాయించారు. మధ్య మధ్యలో పోలీసులు, లాయర్లు మాత్రమే అతడితో సంప్రదింపులు జరిపారు. రాత్రి బన్నీకి ఇంటి దగ్గర నుంచే భోజనం వెళ్ళింది. దాదాపు 10 గంటల సమయంలో బన్నీ భోజనం చేసినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు బెయిల్ కోసం ఎదురు చూసిన అల్లు అర్జున్ ఆ తర్వాత పరిస్థితి అర్థం చేసుకున్నాడు. రాత్రికి బయటికి రావడం కుదరదని తెలిసిన తర్వాత సెల్లోనే విశ్రాంతి తీసుకున్నాడు. ఉదయాన్నే ప్రాసెస్ పూర్తి చేసి అల్లు అర్జున్ని విడుదల చేశారు. జైలు బయట అప్పటికే మీడియా, అభిమానులు గుమ్ముగుడి ఉండటంతో జైలు వెనుక గేట్ నుంచి బన్నీని బయటికి పంపించారు. అలా బయటకు వచ్చిన అల్లు అర్జున్ నేరుగా జూబ్లీ హిల్స్లోని గీతా ఆర్ట్స్ ఆఫీస్కి వెళ్లారు. అక్కడ లాయర్లతో సమావేశమయ్యారు. దాదాపు గంట సేపు చర్చలు పూర్తి చేసి అటు నేరుగా ఇంటికెళ్లారు. అప్పటికే అక్కడ కుటుంబ సభ్యులంతా సిద్ధంగా ఉన్నారు. బన్నీకి దిష్టి తీసి ఇంట్లోకి ఆహ్వానించారు. బన్నీ భార్య స్నేహారెడ్డి ఎమోషనల్ అయి భర్తని కౌగిలించుకున్నారు. పిల్లలు కూడా అక్కడే ఉన్నారు. అందరినీ ఆప్యాయంగా బన్నీ వెంటే ఇంట్లోకి తీసుకువెళ్లారు. తన కోసం రాత్రి నుంచి ఎదురు చూస్తున్న అభిమానులకి, మీడియాకి థ్యాంక్స్ చెప్పాడు. మీడియాతో మాట్లాడిన తర్వాత మాత్రమే ఇంట్లోకి వెళ్ళాడు. Very importantly, I would like to give my condolences once again to the family. It is very, very unfortunate. Went to watch a movie and, due to an unfortunate accident, there's been a loss of a person. And we're always very sorry for whatever's genuinely happened. And it's purely out of my personal control. And last 20 years I've been going to watch my films, and I've been to that place not just only for my film, my uncle's films. I've been there more than 30 times in my life. Never something like this has ever happened. It's purely accidental, purely unfortunate, and I will be there for the family to support them in whatever way I can. We can never cover the loss of the death of a person, but in whatever possible way I will be there for the family to support them. అందరికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. నేను బాగానే ఉన్నాను, ఎవ్వరూ కంగారు పడాల్సిన పని లేదు, అందరికీ చాలా థ్యాంక్స్ అంటూ తన మాటల్ని ప్రారంభించాడు అల్లు అర్జున్. జైలు నుంచి విడుదలైన తర్వాత బన్నీ నోటి నుంచి వచ్చిన తొలి మాటలు ఇవే. చట్టాన్ని తను గౌరవిస్తానని, పోలీసులకి అన్ని విధాలుగా సహకరిస్తానని మీడియా ముఖంగా హామీ ఇచ్చాడు అల్లు అర్జున్. మరీ ముఖ్యంగా బాధిత కుటుంబానికి మరోసారి తన ప్రగాఢ సానుభూతిని తెలిపాడు. అలా జరగడం చాలా దురదృష్టకరమని అన్నాడు. తన సినిమా చూడటానికి వెళ్ళానని, అంతలోనే అలా జరగడం బాధాకరమన్నాడు. గడిచిన 20 ఏళ్లుగా సినిమాలు చూడడానికి వెళ్తున్నానని, తన సినిమాతో పాటు చిరంజీవి సినిమాలు కూడా థియేటర్లో చూశానని తెలిపిన బన్నీ తన జీవితంలో కనీసం 30 సార్లు థియేటర్కు వెళ్ళి ఉంటానని, ఎప్పుడూ ఇలా జరగలేదని బాధపడ్డాడు. పోయిన ప్రాణాన్ని తిరిగి తీసుకురాలేవని, బాధిత కుటుంబానికి వ్యక్తిగతంగా అండగా నిలుస్తానని హామీ ఇచ్చాడు. ఇక అరెస్టుపై స్పందించడానికి నిరాకరించాడు అల్లు అర్జున్. కోర్టు పరిధిలో ఉన్న అంశం కావడంతో ఇప్పుడు తను కమెంట్లు చేయడం సమంజసం కాదని, తను పూర్తిగా చట్టాన్ని గౌరవించే వ్యక్తిని అన్నాడు. అలా మీడియాతో మాట్లాడిన బన్నీ కాసేపటి తర్వాత మళ్ళీ మీడియా ముందుకొచ్చాడు. మరోసారి బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపాడు. అభిమానులకి, మీడియాకి థ్యాంక్స్ చెప్పాడు. బన్నీని పరామర్శించేందుకు టాలీవుడ్ ప్రముఖులు బార్లు తీయారు. రానా, నాగ చైతన్య, హరీష్ శంకర్, సుకుమార్, విజయ్ దేవరకొండ, ఉపేంద్ర, దిల్ రాజు ఇలా ఎంతో మంది బన్నీకి బాసటగా నిలిచారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.